ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైనటువంటి వాక్యాన్ని రచింపచేయటం మాత్రమే కాదు ప్రభువా, మీ వాక్యం ద్వారా మీ ప్రజల్ని మీరు కోరుకున్నటువంటి రూపంలోకి మార్చుతున్నారు కూడా. మీరు మీ వాక్యం ద్వారా మీ ప్రజల్ని ప్రత్యేకపరుస్తున్నారు, ప్రత్యేకస్తులుగా ఉండటానికి ప్రతిష్టపరుస్తున్నారు. గత 2 రోజుల నుంచి మా మీద కృప నుంచి మీ యొక్క కరుణా వాత్సల్యంతో మీ వాక్యాన్ని మా ముందు విప్పినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీ వాక్యాన్ని గ్రహించడానికి మాలో కొంతమందికైనా మీరు ఆ శక్తినిచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ వాక్యానికి స్పందించడానికి మాకు మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. చిట్ట చివరి సెషన్కి వచ్చేసాం. మరొకసారి మీ శరణును వేడుకుంటున్నాం తండ్రి. మీరు మన్నించి దయతో మా మధ్యలోకి మీ సన్నిధిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభువా, మీ వాక్యాన్ని మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. గ్రహించగలిగే మనస్సులను, స్పందించేటువంటి హృదయాలని మీరు మాలో పెంపొందించి మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తూ మీ యొక్క ప్రేమను ఒకరికొకరు పంచుకుంటూ ఉంటే విధంగా మమ్మల్ని మీరు పురికొల్పమని, మమ్మల్ని ఆయత్తపరచమని మా ప్రభువు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, చాలామంది నిన్న మొన్న జాయిన్ అవ్వకుండా ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు మనలో. వాళ్ళ కోసం నిన్న మొన్న మాట్లాడిందంతా మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడలేను. కానీ మీరందరూ దయచేసి యూట్యూబ్లో ఆ వీడియోస్ని పెట్టారు కాబట్టి శుభ్రంగా మీకు సమయం దొరికినప్పుడు కొంత చూసుకుంటూ ఉండండి. జకర్యా గ్రంథాన్ని నేర్చుకోండి. జకర్యా గ్రంథంలో మొదట మనం 8 దర్శనాల్ని, రాత్రిపూట ఇచ్చినటువంటి దర్శనాన్ని సాయంకాలం మొదలుకొని మరలా సూర్యోదయం అయ్యేంత వరకు, సూర్యాస్తమం నుంచి సూర్యోదయం అయ్యేంత వరకు వచ్చినటువంటి దర్శనాల్ని, ఒక 8 దర్శనాలను మనం చూసుకున్నాం. ఈ 8 దర్శనాల సారాంశం ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలు మధ్యలో నుంచి ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం సరైనటువంటి పని కాదు. కానీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ చేసినటువంటి ఘోరమైనటువంటి నిబంధనను ఉల్లంఘించి చేసినటువంటి పనులు. ప్రభు పట్ల ప్రేమను కోల్పోయారు, ప్రభు పట్ల ఆకర్షణను కోల్పోయారు. ప్రభు ఆకర్షించేటువంటి వాడిగా వారికి కనిపించలేదు. ప్రభువు యొక్క సన్నిధిని పక్కన పెట్టేసి ప్రభువు ఇవ్వగలిగినటువంటి తాయిలాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆశీర్వాదాలు అని అనుకున్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటి వెనకాల పడటం మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే, ప్రభు యొక్క సన్నిధి ఉంటే అన్నీ ఉంటాయి. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తాను. కానీ ఇశ్రాయేల్ ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన సన్నిధిని వెతకడం కాకుండా, ఆయన నీతిని వెతకడం కాకుండా వర్షాన్ని వెతకడం మొదలుపెట్టారు. పంటల యొక్క సమృద్ధిని వెతకడం మొదలుపెట్టారు. సంపదని, ఐశ్వర్యాన్ని వెతకడం మొదలుపెట్టారు. దానివల్ల తప్పటడుగు వేశారు. అది ఎవరిస్తారంటే వాళ్ళ వెనకాల పోయారు. బయలుదేవతలు ఇస్తారంటే బయలును కూడా పూజించడం మొదలుపెట్టారు. ఎందుకంటే
ప్రభు యొక్క సన్నిధి కంటే సంపద అనేటువంటిది మధ్యలోకి వచ్చేసింది. దీని కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేసుకున్నారంటే, బయలు చెప్పినటువంటి ఆరాధన చేశారు. ఆరాధనలో భాగంగా సొంత పిల్లల్ని కూడా దహించి వేయటానికి, కిరసనాయిలు పెట్టి తగలబెట్టేయటానికి, కిరసనాయిలు వేసి, కిరసనాయిలు అనేటువంటిది ఉండదు ఆ రోజుల్లో, కానీ ఎట్లాగో తగలబెట్టారు. మొత్తానికి తగలబెట్టడానికి కూడా వెనకాడలేదు. సొంత పిల్లల్నే తగలబెట్టారంటే కరుడుగట్టినటువంటి హృదయం ఎంత ఘోరంగా తయారవుతుందో ఆలోచించండి. మేము అంత కాదులే అనుకుంటారేమో. ప్రభువుని మనం ప్రేమించడం ఆపేస్తే మన పిల్లలు నాసి రకమైనటువంటి వాటి వెనకాల పడుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం? సమర్థించడానికి మొదలు పెడతాం. ప్రభు దగ్గర గోజాడకుండా, వారి తప్పుల్ని ఒప్పుకోకుండా, ఒప్పింప చేయకుండా దాన్ని కప్పటానికి ప్రయత్నిస్తాం. మనం కూడా మన పిల్లల్ని దహన బలిస్తాం ఈ లోకం ఇచ్చేటువంటి అందాల ముందు, ఈ లోకపు బయలు దేవతల ముందు. ఇశ్రాయేల్ మధ్యలో నుంచి ప్రభు వెళ్ళిపోయాడు, ఉండలేకపోయాడు ఆయన. కానీ ఆయన వాగ్దానం ఇచ్చినట్టుగా చెరలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ భూమి వాళ్ళని ఉమ్మివేసింది. చెరలోకి తీసుకువెళ్ళబడ్డారు. చెరలో ప్రభు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ నిబంధన ప్రకారం వాళ్ళని మరలా భూభాగానికి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలో ఉండాలి. లేకపోతే భూభాగం వాగ్దాన దేశం ఎందుకు అవుతుంది? ప్రభు సన్నిధి లేకపోతే. ఆయన సన్నిధిని బట్టే కదా అది ప్రామిస్డ్ ల్యాండ్ అన్నాం. ప్రామిస్ చేసినటువంటి ప్రభు లేకుండా ప్రామిస్డ్ ల్యాండ్ చేసి మనం ఏం చేసుకుంటున్నాం? తలకేసి కొట్టుకోవటానికా? వచ్చేశారు భూభాగంలోకి, కానీ నిమ్మళంగా ఉన్నారు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. దేవాలయం కడదాము అన్న కొంచెం ఆలోచన వచ్చినా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను చూసిన తర్వాత సద్దుమణిగారు, ముసుగు కప్పుకొని పడుకున్నారు భయంతో. ప్రభు యొక్క పని పట్ల ఆసక్తి లేనటువంటి విషయం, శక్తి లేకుండా ఉన్నటువంటి ఇది, ఉత్సాహం లేదు ప్రభు పని చేద్దామని. అలాంటి సమయంలో వాళ్ళకి కావాల్సింది ప్రభు యొక్క వెలుగు వాళ్ళ మధ్యలో ప్రజ్వలించాలంటే కావాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధి వాళ్ళ మధ్యలోకి రావాలి. ప్రజ్వలించాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నూనె. దీపస్తంభం ఉంది, కానీ అది వెలగాలంటే కావాల్సింది నూనె. ప్రభు 2 ఒలీవ చెట్లను పెట్టాడు దీపస్తంభం పక్కన. ఎవరు వాడు? హగ్గై, జకర్యా. నిరంతరం ప్రభు వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నారట. ప్రభు యొక్క వాక్యం మాట్లాడినప్పుడు ప్రభు యొక్క ఆత్మ పనిచేస్తుంది. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం ఆత్మ ప్రేరేపితంగా వచ్చినటువంటిది కాబట్టి. దేవుని యొక్క ఆవేశం వలన, గాడ్ బ్రీత్డ్ అంటాం, దేవుడు ఊపిరిని వదిలితే వచ్చినటువంటిది వాక్యం. ఆత్మ ఊపిరిని వదిలితే వచ్చినటువంటిది వాక్యం. కాబట్టి ప్రభు యొక్క వాక్యం నిరంతరం అది ప్రజ్వలించేటట్టుగా చేస్తుంది. హగ్గై, జకర్యా పని చేస్తున్నారు. జకర్యా మాట్లాడుతున్నాడు, 8 దర్శనాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు యొక్క సన్నిధి మనకు కావాలి. యూదాని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళందరూ నిమ్మళంగా ఉన్నారు, చాలా చక్కగా కడుపు నిండా భోజనం చేసి సుష్టుగా పడుకున్నారు. మనల్ని ఎవ్వరు ఏమీ పీకలేరు రా అనుకుంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని తీసుకొస్తాను, వీళ్ళని తీర్పు తీరుస్తాను అంటున్నాడు. ఆ సన్నిధిని కంసాల ద్వారా తీసుకొస్తున్నాడు. ప్రభు యొక్క మందిరాన్ని కడుతున్నాడు. కానీ మందిరాన్ని కట్టినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటో తెలుసా? వాళ్ళు కట్టేటువంటి మందిరం చాలా చిన్నదిగానే కనిపించవచ్చు, అది ఎల్లలుగా ఉన్నట్టుగానే, దానికి పరిధి ఉన్నట్టుగానే, బుడ్డి మందిరంగానే అది ఉన్నట్టుగా కనిపించవచ్చు. కానీ వాళ్ళు గనక ఆ మందిరాన్ని కట్టేటువంటి విధానంలో ప్రభు యొక్క నీతిని గనక వాళ్ళు జాగ్రత్తగా వెంబడిస్తే ప్రభువు ఎల్లలు లేనటువంటి యెరూషలేముగా దాన్ని తయారు చేస్తాడు. సర్వ జనాంగం కూడా అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రకారం సర్వ జనాంగం కూడా ప్రభు యొక్క సన్నిధికి తండోపతండాలుగా వచ్చే విధంగా ప్రభు దాన్ని చేస్తాడు.
ఎలా చేస్తాడు? చిగురు ద్వారా చేస్తాడని చెప్తున్నాడు. యెహోషువ ప్రధాన యాజకుడు. ఎవరికి సూచన అయినా? చిగురుకు సూచన అయినా. రాబోయేటువంటి గొప్ప యాజకుడికి సూచన అయినా. యెరుబ్బబేలు ఎవరికి సూచన అయినా? రాబోయేటువంటి రాజుకు సూచన. వీళ్ళిద్దరు కాదుట, ఒకళ్ళే. ఎందుకంటే దావీదు ప్రార్థన చేశాడు, ఒకళ్ళే ఉంటే ఎంత బాగుంటుందని. వచ్చాడు. ఆరు 8 దర్శనాల తర్వాత మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ మనం చూసాం ఫాస్టింగ్ని గురించి. ఈ ఫాస్టింగ్ని కూడా ఒక పర్స్పెక్టివ్లో పెట్టించాడు, ఒక దృక్పథంలో పెట్టి చెప్పాడు జకరియా. ఏంటంటే ఒక దినం రాబోతోంది, ఆ దినాన యాక్చువల్గా దుఃఖ దినాలన్నీ కూడా పండగ దినాలు అవ్వబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఉపవాసం చేయటానికి గల కారణాన్ని వెతుకొని చాలా జాగ్రత్తగా మసులుకోండి. ఇప్పుడు ప్రభుకి నిబంధన జనాంగంగా ప్రభు యొక్క విలువల్ని, ప్రభు యొక్క నీతిని రిఫ్లెక్ట్ చేయండి, ప్రతిబింబించండి. మిర్రర్స్ కదా, అద్దాలు కదా. అదంతా అయిపోయిన తర్వాత 9 నుంచి 14వ అధ్యాయం వరకు కూడా 2 ప్రవచనాలు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనాలు ఇవి. జకరియా గ్రంథంలో 8 దర్శనాలు, 2 ప్రవచనాలు. మధ్యలో 7, 8 అధ్యాయాల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన, ఫాస్టింగ్ని గురించి, ఉపవాసాన్ని గురించి. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? చెప్పాను కదా, మొదటి ప్రశ్న ఏంటంటే నిమ్మళంగా ఎట్లా ఉంటాయి? మనం చూసాం కదా, ప్రభు యొక్క రథాలు ఉత్తర దేశానికి వెళ్తున్నాయని చూసాం కదా మనము నిన్న. వెళ్ళి ఏం చేస్తాయి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు అక్కడ మనకి ఎక్కువ చెప్పలేదు దాని గురించి. వెళ్తాయి అన్నాడు. వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క ఆత్మ అక్కడ నెమ్మదిగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడాడు. కానీ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయి అనేటువంటి విషయం అక్కడ ఇంకా మాట్లాడలేదు. చూచాయిగా అక్కడ ఊరినే చెప్పి వదిలేశాడు. ఇప్పుడు 9 నుంచి 10 అధ్యాయాల్లో నిజానికి చెప్పాలంటే 9 నుంచి 11వ అధ్యాయాల వరకు వెళ్ళి ఏం చేస్తాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా కనెక్షన్? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ప్రతి వచనాన్ని మనం చదువుకోవటానికి మనకి సమయం లేదు, కానీ గ్రంథం అర్థమయ్యేటట్టుగా మీరు ఇంటికి వెళ్ళినా సరే అది అర్థమయ్యేటువంటి విధంగా నేనేం చేస్తానంటే, కొన్ని వచనాల దగ్గర ఆపి దాని మీద స్టెప్పులు వేసుకుంటూ చాలా ఇంపార్టెంట్గా నేను హైలైట్ చేయాలనుకున్నటువంటి దాని మీద మాత్రం కొంత టైం స్పెండ్ చేస్తా. ఇప్పుడు మనకి ఉన్నటువంటి 40 నిమిషాల్లో చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి దయచేసి. తొమ్మిదవ అధ్యాయంలో హద్రకు దేశమును గూర్చి, దమస్కు పట్టణమును గూర్చి వచ్చినటువంటి దేవోక్తిట ఇది. ఎక్కడున్నాయి ఈ దమస్కు పట్టణం అనేటువంటిది? ఇక్కడ చాలా జాగ్రత్తగా కనుక మనం చూస్తే దమస్కు గురించి రాశారు మొదటి వచనంలో, 2వ వచనంలో హమతు గురించి రాశారు, తూరు గురించి రాశారు, సీదోను గురించి రాశారు. 5వ వచనంలో అష్కెలోను గురించి రాశారు, గాజా గురించి రాశారు, ఎక్రాన్ గురించి రాశారు. 6వ వచనంలో అష్దోద్ గురించి రాశారు. వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు వీళ్ళ పేర్ల గురించి రాస్తున్నారు అంటే, మనకి జియోగ్రఫీ తెలియదు కాబట్టి మనం అక్కడొక ముక్క ఇక్కడొక ముక్కగా చదవటానికి ప్రయత్నిస్తే మనకు అర్థం కాదు. ఇది నేను చీరాల నుంచి వచ్చానని చెప్పాను కదా ఇక్కడికి, కాకినాడకి.
చీరాల నుంచి వచ్చేటప్పుడు శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చాను నేను. బాపట్ల తగిలింది మధ్యలో, బాపట్ల మీద నుంచి రావాలి కంపల్సరిగా. ఆ తర్వాత తెనాలి తగిలింది, విజయవాడ తగిలింది, భీమవరం, ఇట్లాంటి ఇంకొక రౌట్ ఒకటి ఉంది. కొన్ని కంపల్సరీగా తగలాల్సినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తిరిగి వస్తున్నాడు కదా. ఉత్తర దేశం అంటే అసీరియా, బబులోను ఇవేవైతే ఉన్నాయో వాటిని తీర్పు తీర్చి దేవుడు తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు వచ్చేటువంటి స్టేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా, ఇక్కడ రాస్తున్నవన్నీ. కిందకి రావాలి దేవుడు. నార్త్ నుంచి అంటే తూరు, సీదోను ఇవన్నీ పైన ఉన్నాయి వచ్చేటువంటి స్టేషన్స్. దేవుడు ఏం చేస్తున్నాడంటే వీటిని కొల్లగొట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పిల్లల్ని అమ్ముకున్నారు కదరా మీరు. యూదా వారిని క్యాప్టివిటీ, చెరలోకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని చూసి మీరు అమ్మారు కదరా వాళ్ళని. మీరు కూడా అందులో చేతులు వేశారు కదరా. మీరు కూడా పాలిభాగస్తులు అయ్యారు కదరా అందులో. దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఒక్కొక్కరిని తుళ్ళగొట్టుకుంటూ వస్తున్నాడు అక్కడ. వాళ్ళ మీద తీర్పును తీర్చుకుంటూ వస్తున్నాడు అక్కడ. అన్యాయం చేసినటువంటి వాడు ఎక్కడా కూడా ప్రభు యొక్క తీర్పు నుంచి తప్పించుకుంటాడు అనుకోవటం అనేటువంటిది కల్లా, అది జరగదు. నిన్న చూసాం మనం. ప్రభు యొక్క ఇంటిలోనే ఆ స్క్రోల్, ఆ చుట్ట ఏదైతే ఉందో, గ్రంథపు చుట్ట ఏదైతే ఉందో, అక్కడ ప్రభు యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారిని నాశనం చేస్తే బయట ఉన్నటువంటి వారిని ప్రభు తీర్పు తీర్చడా? అన్యాయం చేసినటువంటి వాళ్ళని. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ తొళ్ళగొట్టుకుంటూ వస్తున్నాడు. స్టేషన్లు వారీగా మాట్లాడుతున్నాడు వీళ్ళకి. ప్రతి స్టేషన్ దగ్గర తొళ్ళగొట్టుకుంటూ వస్తున్నాడు వాళ్ళని. అర్థమవుతుందా మీకు? అదంతా దాటి రావాలంటే వీటి మీద నుంచి రావాలన్నమాట. తొళ్ళగొట్టుకుంటూ వస్తున్నాడు. 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? చదవండి ఒకసారి. నేను కన్నులారా చూశాను కనుక బాధించువారు ఇకను సంచరించకుండాను, తిరుగులాడు సైన్యాలు నా మందిరం మీదకు రాకుండా దాన్ని కాపాడుకొనుటకై నేను దండుపేటను ఏర్పరిచానంట. ఐ హ్యావ్ ఎన్క్యాంప్డ్ అంటాడు. ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి యాక్చువల్గా యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్యాంప్ వేస్తారు కదా, క్యాంప్ వేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, రండ్రా చూసుకుందాం, నేను క్యాంప్ ఇక్కడ వేసి పెట్టాను. ఏంటి దేవుడు క్యాంపు? ఆయన సన్నిధి, ఆయన ఆలయం, దేవుడు క్యాంప్ అది. నేను ఇక్కడ క్యాంప్ పెట్టి చూశాను, రండ్రా ఎవరు వస్తారో చూసుకుంటాను. అన్యాయం చేసేటువంటి వాళ్ళు నాశనం చేద్దామని ఎవరు వస్తాడు? రండ్రా దమ్ముంటే. నేను ఇక్కడ క్యాంప్ పెట్టి చూశాను. 9వ వచనం చూసిన తర్వాత రోమాలు నిక్కపొడుచుకోకపోతే మాత్రం మనం సరిగ్గా చదవనట్టే లెక్క. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, ఏంటి, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? సియోన్లోకి, యెరూషలేములోకి రాజు వస్తున్నట్ట, తిరిగి వస్తున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఒక ఆయన బట్టలు ఊడిపోయినా తెలియట్లేదు, నాట్యం వేస్తున్నాడు. ఆయన ఎవరు? మొదటిసారి దేవుడు యెరూషలేములోకి వచ్చేటప్పుడు దావీదు. రాజు వస్తున్నాడు లోపలికి. రాజు మళ్ళీ వస్తున్నట్టు ఇప్పుడు. అందుకనే ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. రాజు మళ్ళీ వస్తున్నాడు. ఆయన ఎవరుట? నీతిపరుట. ఇశ్రాయేల్లో ఒక్క రాజు లేడు నీతిపరుడు.
హృదయానుసారుడైనటువంటి దావీదు కూడా ఒక చోట ఘోరమైనటువంటి తప్పిదం పాపం చేశాడు. నీతిపరుడు విక్టోరియస్, యాక్చువల్గా ఇంగ్లీష్లో విక్టోరియస్ అనేది కొన్ని చోట్ల యాక్చువల్గా రక్షణ గలవాడును అని రాయబడింది. ఆ తర్వాత దీనుడు అని రాయబడింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బాధించబడినటువంటి వాడు, అది అర్థం అక్కడ. ఆయన దేని మీద వస్తున్నట్ట? గాడిద మీద వస్తున్నట్ట. జకరియా ఏం చేస్తున్నాడో తెలుసా ఇక్కడ? చాలా జాగ్రత్తగా వినండి. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం ఏంటంటే, దావీదుని అబ్షలోము తరుముకుంటాడు. యెరూషలేము వదిలేసి పారిపోతాడు. దావీదు పారిపోవాల్సి వస్తుంది. అప్పుడు యాక్చువల్గా దావీదు ఒక గాడిద మీద ఎక్కుతాడు వచ్చి, తన దీనస్థితిలో బాధించబడినటువంటి వాడుగా ఒక గాడిద మీద ఎక్కుతాడు. మెఫీబోషెత్తుకున్నటువంటి ఒక సేవకుడు ఒక ట్రిక్ చేసి యాక్చువల్గా దావీదుని గాడిద మీద ఎక్కి ఊరేగించడం, సున్నం బొట్లు పెట్టడం అనేటువంటిది మన సంస్కృతిలో అయితే, వాళ్ళని తప్పు ఏమన్నా చేస్తే వాడికి ఏం చేస్తారు? గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిద ఎక్కిస్తారు. మన సంస్కృతిని బైబిల్ మీద రుద్దకూడదు కదా. బైబిల్లో రాజులు యాక్చువల్గా గాడిదల మీద వెళ్ళారు. సొలొమోన్ రాజు అయ్యేటప్పుడు దావీదు ఏమన్నాడంటే, మీ వాడు ఒకడు రాజు అని ప్రకటించేసుకున్నాడు కదా, సొలొమోన్ నువ్వేం చేస్తావంటే నా గాడిదని తీసుకుని యాక్చువల్గా ఊరేగంటాడు. అంటే ఏంటి? రాయల్. దావీదు గాడిద మీద ఎక్కి వెళ్ళటం అంటే ఈయన దావీదు తర్వాత వచ్చేటువంటి రాజు అన్నట్టు. రాయల్ గాడిద అనేటువంటిది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూడండి. 2 మాటలను కలుపుతాడు ఇక్కడ జకరియా. బాధించబడినటువంటి వాడు, చక్కగా దానికి తర్జుమా చేయాలంటే దాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో బాధించబడినటువంటి ఒక సేవకుడిని చూస్తాం మనం. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఒక అఫ్లిక్టెడ్ సర్వెంట్, ఒక బాధించబడినటువంటి ఒక సేవకుడిని చూస్తాం మనం. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, కానీ మరి ఎందుకో ప్రతి ఒక్కళ్ళు దాన్ని మాత్రం పట్టుకోరు. ఎందుకో చాలా చోట్ల చెప్పాను ఈ విషయాన్ని, కానీ ఆ విషయాన్ని మాత్రం ఎందుకో ఎవరు పట్టుకోవట్లేదు. 53వ అధ్యాయం యాక్చువల్గా చెప్పాలంటే 52వ అధ్యాయం 11 నుంచి మొదలవుతుంది. ఈ 52వ అధ్యాయం 11 నుంచి 53 అంతా అంటే మనకి చాప్టర్ డివిజన్స్ యెషయా గారు రాయలేదు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాప్టర్ డివిజన్స్ చేశారు. యెషయా గారి దృష్టిలో 52:11 నుంచి మొదలైంది ఈ సఫరింగ్ సర్వెంట్, అఫ్లిక్టెడ్, బాధించబడినటువంటి సేవకుడి యొక్క వృత్తాంతం, ప్రవచనం అంతా కూడా. ఆయన ఏమంటున్నాడంటే బాధించబడేటువంటి ఆయన, కానీ అంతకంటే ముందు ఏమంటాడంటే యారూమ్ వనిస్సా అంటాడు. ఏమంటాడు హీబ్రూలో? యారూమ్ వనిస్సా అంటే ఏంటంటే హైలీ ఎగ్జాల్టెడ్. ఈ మాట యెషయా గ్రంథంలో 2 సార్లు వాడబడింది. ఇక్కడ ఒక చోట, ఇంకొక చోట ఎక్కడ వాడబడిందో తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వాడబడింది. ఎవరి కోసం? సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి గురించి వాడబడింది. అది ఎవరు కూర్చున్నారు సింహాసనం మీద? యెషయా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి ఆయన హైలీ ఎగ్జాల్టెడ్ యారూమ్ వనిస్సా. అక్కడ కూడా ఆయన్ని చూసి నేను చచ్చిపోతానే అనుకున్నాడు. 53వ అధ్యాయంలో యెషయా ఏమంటున్నాడో తెలుసా? ఆ హైలీ ఎగ్జాల్టెడ్ ఆయన ఇప్పుడు బాధించబడటానికి వస్తున్నాడు అంటాడు. సింహాసనం మీద కూర్చున్న అతను బాధించబడటానికి వస్తున్నాడు అంటాడు. యారూమ్ వనిస్సా. గొప్ప మాట తెలుసా అది? జకరియా ఏం చేస్తున్నాడంటే, దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక హ్యూమిలియేటింగ్, అంటే ఏంటంటే హ్యూమిలియేటింగ్ సర్కమ్స్టాన్స్ని మనం తెలుగులో ఏమంటాం, చాలా
కించపరిచినటువంటి ఒక సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని యెషయా గ్రంథంలో వాడబడినటువంటి మాటని కలిపి ప్రవచనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ జకర్యా. కానీ దావీదు కించపరచబడింది ఎందుకోసం? ఎవరి పాపం కోసం? దావీదు పాపం కొరకే. ఆయన చేసినటువంటి తప్పు వల్ల, ఆయన సరిగ్గా తన ఇంటిని నిర్వహించుకోలేకపోవటం వలన తను యెరూషలేం నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. అలాంటి రాజు గురించి ఈయన కూడా రాజే, ఈయన కూడా గాడిద మీద వస్తున్నాడు అని చెప్పేటప్పుడు జకర్యాకి అట్లా చెప్పడం ఇష్టం లేదు. జకర్యా ఇంకొక మాటను వాడుతున్నాడు అక్కడ. ఏంటంటే యెషయా వాడినటువంటి మాటను వాడుతున్నాడు అక్కడ. ఎందుకు వాడుతున్నాడో తెలుసా? ఈయన కూడా దావీదులాగా రాజే, కానీ దావీదులాగా ఈయన కించపరచబడటం అనేటువంటిది, దావీదు తన పాపాల కోసం కించపరచబడ్డాడు, కానీ ఈయన మన కోసం యాక్చువల్గా కించపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి. ఎంత సర్జికల్ ప్రెసిషన్ చూడండి. అంటే సర్జరీ చేసేటప్పుడు కొంచెం అటు తెగిందంటే అయిపోయినట్టే లెక్క. ప్రవచనం కూడా ఎంత సర్జికల్ ప్రెసిషన్తో వస్తుందో చూడండి. దావీదు లాంటి రాజు అని చెప్తున్నాడు, ఈయన కూడా గాడిద మీద ఎక్కుతాడు అంటున్నాడు. ఈయన యెరూషలేంలోకి వస్తాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దావీదు కూడా యాక్చువల్గా యెరూషలేంలోకి వస్తాడు తర్వాత, దేవుడు విక్టరీ ఇచ్చిన తర్వాత. ఈయన కూడా యెరూషలేంలోకి వస్తాడని చెప్తున్నాడు. కానీ ఈయన బాధించబడినటువంటి వాడు. ఎందుకంటే దావీదు యొక్క పాపాలను బట్టి కాదు, దావీదులాగా తన పాపాన్ని బట్టి కాదు, మన పాపాలను బట్టి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సియోను రాజు లోపలికి వస్తున్నాడు. ఎక్కడ నెరవేరింది అది? మట్టల ఆదివారం అంటాం కదా. ఏం చేశాడు సియోను రాజు? ఏం చేశాడు? చచ్చిపోతున్నారు, హోసానా హోసానా అని చెప్పేసి జనాలు ఎగురుతుంటే మిగిలినటువంటి వాళ్ళు చచ్చిపో, ఏంట్రా ఆయన పట్టుకొని హోసానా అంటారేంటి ఈయన పట్టుకొని అని అంటున్నాడు. నిజంగా గనక మీరు అర్థం చేసుకుంటే ఈ సన్నివేశాన్ని, జకర్యా చెప్పినటువంటి ఆ మాటను గనక, ఆ ప్రవచనాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే, మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నట్టుగా మీరు అర్థం చేసుకుంటే, ఈ రాళ్ళు కూడా లేచి వచ్చి దేవుణ్ణి కీర్తిస్తాయిరా అని చెప్తున్నాడు. వాట్ ఎ ప్రాఫెసీ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథమో చూడండి జకర్యా గ్రంథం. వస్తున్నట్ట రాజు సియోన్లోకి అడుగు పెడుతున్నాడు, యెరూషలేంలోకి అడుగు పెడుతున్నాడు. నా బైబిల్లో ఎప్పుడో ఈ ప్యాసేజ్ చదివేటప్పుడు పక్కనే ఈ ప్యాసేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను బైబిల్లో రాసుకుంటాను. యాక్చువల్గా ఏమీ రాయలేదు, 3 అక్షరాలు రాశాను. వావ్ వావ్ వావ్. ఎవరి కొద్దిలంట రాజు? నీతిమంతుట. ఎంత పెట్టుండాలి ఈ రాజుని గురించి యాక్చువల్గా పుల్పిట్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు? ఆధిక్యత కదా అది. ఎందుకు పాడు చేస్తారో పుల్పిట్స్? సోది కబుర్లు ఎందుకు చెప్తారో పుల్పిట్స్ మీద? ఇంత గొప్ప రాజు గురించి చెప్పడానికి అవకాశం వస్తే. 10వ వచనంలో చిన్న విషయం అంటాడు చూడండి. చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. ఏమంటాడంటే, ఎఫ్రాయింలో రథములు ఉండకుండా నేను చేస్తాను, యెరూషలేంలో గుర్రములు లేకుండా నేను చేస్తాను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యులకు తెలియజేయును, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతాల వరకు అతడు ఏలును. నేను ఇందాక చెప్పాను కదా ప్రవక్తలు ఎట్లా మాట్లాడతారు. ముగ్గురు నించున్నారు కదా అక్కడ.
ఆయన యెరూషలేంలోకి వెళ్ళటం, యెరూషలేంలోకి వెళ్ళిన వెంటనే యాక్చువల్గా ఇదంతా జరిగిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రవక్త అట్లా కాదు మాట్లాడింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇవి రెండు సమయాల్లో జరిగేటువంటివన్నీ. ప్రవక్తల గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇలా ఆలోచించాలి. 2 తఫాల్లో నెరవేర్చబడుతుంది. మొదటి రాకడ దగ్గర నెరవేర్చబడేటువంటి భాగం, రెండవ రాకడ దగ్గర నెరవేర్చబడేటువంటి భాగం ఇక్కడి నుంచి మొదలైంది. ఈ రెండింటిని మనం చూడాలి. దీని గురించినటువంటి కన్ఫ్యూజన్ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుకు కూడా వచ్చింది. కానీ యేసు ప్రభు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకటి నెరవేరితే ఇంకొకటి నెరవేరదు. కాబట్టి 2 నెరవేరాలంటే 2 దఫాల్లో నెరవేరాలి. ఇవి పరిగెత్తున్నాను నేను. ఇలా చదువుకుంటూ వెళ్తాం కదా మనం. చదువుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఈ 10వ వచనం నుంచి కూడా ఆయన వచ్చినప్పుడు జరిగేటువంటివి, కానీ మధ్యలో మళ్ళీ 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమని? కిరీటమందలి రత్నముల వల్లే ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించేటట్లుగా వారి దేవుడైన యెహోవా ఆ దినమున వాళ్ళని రక్షిస్తాడట. ఆయన ఎవరట? కాపరి. ఈ కాపరి అనేటువంటి టర్మ్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఏం చేస్తాడంటే జూమింగ్ అంటాం తెలుసా, మనం జూమ్ చేయటం అంటాం తెలుసా. జూమ్ అంటే ఓ ఫోటో తీసేటప్పుడు మనం ఏం చేస్తాం, దూరంగా కనిపిస్తున్నారు, కానీ వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళ మొహం క్లియర్గా కనిపించాలని నేనేం చేస్తాను, పెద్దది చేస్తాను. ఫస్ట్ వాళ్ళు చిన్నగా కనిపిస్తున్నారు, జూమ్ చేసినప్పుడు పెద్దగా కనిపిస్తారు. అట్లాగే కాపరి అనేటువంటి పదాన్ని చిన్నగా చూపించాడు ఫస్ట్. జకరియా చెప్పేటువంటి విధానమే అట్లా ఉంది. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను ఏంటి, మొదట దాని గురించి రాశాడు. ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు ఉత్తర దేశానికి వెళ్తాడు, రథాలు వెళ్తాయి అన్నాడు. అక్కడ చిన్నగా కనిపించింది, కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసి చూపిస్తున్నాడు తర్వాత వచ్చిన తర్వాత. ఇక్కడ కాపరి అనేటువంటి మాట అన్నాడు, దాన్ని జూమ్ చేసి చూపిస్తాడు కొంచెం సేపట్లో. మనకి దాని దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు మనం. ఏం జరుగుతుందంటే ఇక్కడ 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ఎందుకు కాపరి కావాల్సి వచ్చిందట వాళ్ళకి అంటే ఒక విషయాన్ని చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. నేను చదువుతాను వినండి. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలను మెండుగా కురిపిస్తాడు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైనటువంటి దర్శనాలు కలిగినాయి. మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడరి, కాపరి లేక బాధగా ఉన్నారట. అర్థమవుతుందా? కాపరి అనేటువంటి మాట అన్నాడు, ఇప్పుడు జూమ్ చేస్తున్నాడు. జనాలు ఎట్లా ఉన్నారట? కాపరి లేకుండా ఉన్నారు. ఎందుకు కాపరి లేకుండా ఉన్నారు? సోది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారట, సోదిగాండ్రు ఎక్కువైపోయారట. ఇక్కడికి వెళ్ళండి, ఈ పని చేయండి మంచి జరుగుతుంది, మీకు ఈ తాయెత్తులు కట్టించుకోండి మంచి జరుగుతాయి అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారట. ఇక్కడొచ్చి ఎంత డబ్బులు వేయండి. కోయంబత్తూరులో అయితే దినకరన్ గారు మందసాన్నే కట్టించి పారేశాడు. ఏం చేశాడంటే మీ పెన్నులు హాల్ టికెట్లు కనుక అక్కడ పెట్టి ఒకరోజు రాత్రి అంతా పెట్టి ప్రార్థన చేస్తే మీకు ఎగ్జామ్లో సక్సెస్ వచ్చేస్తుందట. ఏం చేస్తున్నారు? సోది చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారట. అందుకని జనాలు ఎట్లా తయారయ్యారంటే కాపరి లేని గొర్రెల్లాగా ఇక్కడికి వెళ్తే ఇది చేస్తే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందేమో, ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుందేమో అని చెప్పేసి ఏం చేస్తున్నారు, తడుముకుంటున్నారట. జనాలు కాపరి లేకుండా అయిపోయారట. అందుకనే దేవుడు అంటున్నాడు వీళ్ళ కాపరి కావాలి. ఇప్పుడు 3వ వచనంలో అంటున్నాడు ఏమనంటే, నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకల్ని నేను శిక్షిస్తానంట. ఎవరు వీళ్ళు? నాయకులు. ఎవరు లీడర్స్ వీళ్ళు? ప్రజల లీడర్స్. ఎవరెవరు ప్రజల లీడర్స్ అంటే? నేను నిన్న కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఇజ్రాయెల్లో లీడర్స్ ఎవరు? యాజకులు పోయారు, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు తయారయ్యారు. తర్వాత 3వది రాజు వ్యర్థుడైపోయాడు.
సో వీళ్ళందరూ ఏం చేశారట, ఆహాబు ఇట్లాంటి వాళ్ళు కనుక లీడర్స్గా ఉంటే, యెజబెల్ లాంటి వాళ్ళు లీడర్స్గా ఉంటే ఎంత సుఖశాంతులతో ఉంటామో కదా. వీళ్ళ మీద దేవుని యొక్క అగ్ని మండుకుంటోందిట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, యూదా మీద నేను కనికరం చూపిస్తాను అంటున్నాడు. 6వ వచనంలో, నేను యూదా వారిని బలశాలులుగా తీర్చిదిద్దుతాను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలం ఇస్తాను, నేను వారి ఎడల ఏమంటున్నాడు, జాలి పడతాను అంటున్నాడు ఆయన. నేను వారి దేవుడైన యెహోవాను, నేను వారి మనవి ఆలకించగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోతారుట. మర్చిపోయేంతగా నేను వారిని ఆదుకుంటాను. ఎఫ్రాయిం వాళ్ళని ఏం చేస్తాట దేవుడు, బలాఢ్యులుగా చేస్తాట. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి, నేను చెప్పాను. ఉత్తర దేశం ఏదైతే ఉందో ఏంటది, నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయెల్. దాన్ని కొన్నిసార్లు సమరయ అని పిలిచారు, కొన్నిసార్లు ఎఫ్రాయిం అని కూడా పిలిచారు. సౌత్ని యెరూషలేం అని పిలిచారు, కొన్నిసార్లు సియోన్ అని పిలిచారు, కొన్నిసార్లు యూదా అని పిలిచారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఇద్దరిని కలిపేశాడు ఇందులో. అంటే ఏంటంటే ఇక ఇద్దరు జనాంగంగా ఉండరట, దేవుడు కలిపేస్తాడట. ముందుకెళ్దాం. ఇలా ఆయన వెళ్ళేటప్పుడు 10వ వచనంలో ఏమంటున్నాడంటే, వారిని మరల రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశాలలోనికి, లెబనోన్ దేశంలోకి వారిని తోడుకుని వస్తానని చెప్తున్నాడు. కొంతమంది ఏం చేశారంటే, ఇర్మియా సమయంలోనే ఇర్మియా గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, జంపు బబులోన్ నుంచి వస్తున్నాడు అనగానే జంపు కొంతమంది ఏం చేశారు, వాళ్ళు ఐగుప్తుకు పారిపోయారు. ఐగుప్తులో ఎలిఫెంటినీ అనేటువంటి ప్రదేశం ఉంది. ఆ ఎలిఫెంటినీలో వాళ్ళు ఒక సమాజంగా కూడుకున్నారు. ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని తీసుకొస్తాడట మళ్ళీ వెనక్కి. ఏం చేస్తున్నాడు, నైలు అడ్డుపడింది అనుకో, ఎర్ర సముద్రం మర్చిపోండి. ఇంకా నైలు అడ్డుపడిన ఐగుప్తు లోపల, ఐగుప్తు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుపడింది వాళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఐగుప్తు లోపల ఉన్నప్పుడు నైలు అడ్డుపడినా సరే ఏం చేస్తాను, వాళ్ళని తీసుకొస్తాను. అంటే ఎవరు ఆపలేరు నన్ను అంటున్నాడు దేవుడు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళని అస్సీరియా నుంచి తీసుకొస్తాను. 11వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, లెబనాన్ దగ్గర తీసుకొస్తానంటే, లెబనాన్ రాజా ఉన్నవాడు తలెత్తుతాడేమో నాకు ఎదురుగా. తీసుకొచ్చేటప్పుడు వాడు ఏమన్నా ఆపుతాడేమో. అక్కడేమంటున్నాడు, లెబనాను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షాలని కాల్చివేయినట్లు నీ ద్వారాలు తెరు. ఇక్కడ ఏమంటున్నాడు, చెట్ల గురించి కాదు మాట్లాడేది, ఇక్కడ రాజుల గురించి మాట్లాడుతున్నాడు. లెబనాన్ రాజుల గురించి. వీళ్ళు ఏమన్నా అడ్డుపడతారా, దహించి వేస్తాను జాగ్రత్త. ఎందుకు, దేవుడు చెప్తున్నాడు ఏమని, నిన్న చదివారు కదా, ఆ పట్టణానికి ఎల్లలుండవు అని చెప్పాం. దాని చుట్టూ ఒక రకమైనటువంటి గోడ ఉంటుందట. ఆ గోడ దేంతో తయారు చేశారు, సిమెంట్ ఇటుకలతో తయారు చేయలేదుట. దేంతో చేశారు, అగ్నితో చేశాడు. దేవుని యొక్క సన్నిధి అది. ఏమంటున్నాడంటే, ఈ ప్రజల చుట్టూ నేను యాక్చువల్గా కాపుగాచి వీళ్ళకి గోడలాగా నేను వస్తున్నాను. లెబనాను నువ్వు కనుక డోర్స్ ఓపెన్ చేయలేదనుకో ఏమవుతాయి, డోర్స్ కాలిపోతాయి. దేవుడు మాట్లాడితే భలే మాట్లాడతాడండి. ఒక రకంగా మాట్లాడు నిజం చెప్పాలంటే. ఎవరు అడ్డొచ్చినా నేను తీసుకొస్తాను అనేది ఎంత స్టైల్గా చెప్తాడో చూడండి దేవుడు. వి నీడ్ టు లెర్న్ టు రీడ్ ఇట్. ఇదంతా ఒక పద్యం కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు దేవుడు, పోయిటిక్గా మాట్లాడుతున్నాడు. సరే, ఇక 11వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి నేను కొంత సమయం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది 4వ వచనం నుంచి అనేటువంటిది జాగ్రత్తగా చూడండి. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడినటువంటి గొర్రెల మందను మేపుము, వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకుంటారు, వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యం దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రం అని చెప్పుకుంటారట.
గొర్రెల్ని మేపండ్రా అంటే వాడు శుభ్రంగా ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని మేపమంటే ఏం చేస్తున్నాడంటే దాన్ని ఒకడు అమ్ముకున్నట్ట, కొనుక్కున్నవాడు ఏం చేస్తున్నాడు? దాంతో కైమా కొట్టుకున్నట్ట అని చెప్పి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం అని చెప్తున్నారట. ఎంత అన్యాయమో చూడండి ఇది. దేవుని ప్రజల్ని కైమా కొడుతూ దేవునికి స్తోత్రం అని చెప్తున్నారంటే వీళ్ళని ఏం చేయాలి? మన రోజుల్లో ఉండరులేండి ఇట్లాంటి వాళ్ళు కదా. దేవుని ప్రజలని కొల్లగొడుతూ మోసం చేస్తూ సువార్త చెప్పకుండా సువార్తని కూడా వక్రీకరించి వాళ్ళని అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ సోదిగాండ్రుల్లాగా తయారవుతూ దేవునికి ఏం చెప్తున్నారు వీళ్ళు? యెహోవాకి స్తోత్రం అని చెప్తున్నారు. ఈ మీటింగ్స్లో ఎక్కువగా వినిపించాడు హల్లెలూయా హల్లెలూయా అంటారు. ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, బాగా డబ్బులు ఇవ్వండి, అప్పు తెచ్చి మరీ ఇవ్వండి. హల్లెలూయా హల్లెలూయా, అదే దేవునికి స్తోత్రం అంటే అర్థం. ఎంత నికృష్టమైనటువంటి పని ఇది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 11వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏం చెప్తున్నాడంటే అసలు కాపరి, దేవుడు కాపరిగా ఉండటానికి ఎందుకు అవసరం అనేటువంటి చెప్తున్నాడు ఇక్కడ. అసలు ఏం జరిగింది అనేటువంటిది పాస్ట్కి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇందాక మనం చూసాం కదా, ఫాస్టింగ్ అనగానే ఎందుకు ఫాస్టింగ్ చేయాలి, అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది పాస్ట్లోకి వెళ్ళి చెప్తున్నాడా. అట్లాగే దేవుడు నేను వీళ్ళ కాపరిని అవుతానంటే పాస్ట్కి వెళ్ళి అసలు ఏం జరిగింది, వీళ్ళకి కాపరి లేనంతగా దరిద్రపు గొట్టు స్థితిలోకి వీళ్ళు ఎట్లా వెళ్ళారు అనేటువంటిది మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ పాస్ట్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు, వాళ్ళ భూతకాలానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో అంటాడు, ఇది యెహోవా వాక్కు, నేను ఇంకనూ దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారందరినీ అప్పగిస్తాను. వారి దేశమును నాశనం చేయగా వారి చేతిలో నుండి నేను ఎవరిని విడిపింపను. కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధమనునట్టియు 2 కర్రలు చేతపట్టుకొని వధకు ఏర్పడినటువంటి గొర్రెలను, ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైనటువంటి వాటిని మేపుచున్నాను. ఎవరినైతే నేను చెప్పాను కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, లీడర్స్ ఏం చేస్తున్నారు, అప్రెస్డ్ చేయబడినటువంటి వాళ్ళని, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇంకా అప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మేపటం మొదలు పెడుతున్నాడు. దేవుడే కాపరిగా, అంటే ఇక్కడ జకర్యాని కాపరిగా ఉండి చూపించమంటున్నాడు. ప్రాఫిటిక్ యాక్షన్స్ అంటాం వీటిని. కాబట్టి 7వ వచనంలో జకర్యా ఏమంటున్నాడంటే, కాబట్టి నేను సౌందర్యం అన్నట్టు బంధకం అన్నట్టు 2 కర్రలు చేత పట్టుకొని వదకేర్పడిన గొర్రెలకు, ముఖ్యంగా వాటిలో మిక్కిలి బలహీనమైనటువంటి వాటిని మేపటానికి నేను గొర్రెల కాపరిగా ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో చూడండి, చాలా గమ్మత్తైనటువంటి విషయం. 1 నెలలో కాపరుల్లో 3 సంహరించి తిని. ఎవరట ఆ 3? ఎవరా 3? లీడర్స్ ఎవరు? రాజులు, యాజకులు, ప్రవక్తలు. మొత్తాన్ని తీసేట 1 నెలలో. ఆ తర్వాత ఏలయనగా నేను వారి విషయమై సహనం లేని వాడును కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేను ఇకను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించినది నశించవచ్చును, మిగిలిన వానికి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగం చేయనట్లు దానిని విరచితిని అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు? ఏ నిబంధనను విరిచేట దేవుడు? మోషే ద్వారా చేసినటువంటి నిబంధనలో వచ్చినటువంటి దాన్ని విరిచాడు. అంటే ఏంటి? జనులు ఈ విధంగా తయారైనప్పుడు మనం లేవీకాండం 26వ అధ్యాయంలో చదివాం. నిబంధనను ఉల్లంఘించినప్పుడు జరిగేటువంటి శాపాల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు అంటున్నాడు, ఆ కర్రను విరిచాట దేవుడు. ఈ మోషే ద్వారా చేసినటువంటి నిబంధనలో ఫేవర్ అనేటువంటి ఒక కర్ర ఇది. అంటే దేవుడు వాళ్ళ పట్ల చూపించినటువంటి కరుణావాత్సల్యం అనేటువంటి కర్ర ఇది.
దేవుని యొక్క దీర్ఘశాంతం అనేటువంటి కర్ర, దీన్ని సౌందర్యం అని చెప్పేసి తర్జుమా చేశారు, కానీ అది కరెక్ట్ కాదు, యాక్యురేట్గా లేదనిపిస్తుంది నాకు. కింద రాశాడా? ఏమని రాశాడు? కటాక్షం అని రాశాడు. సో మోషే ద్వారా చేసినటువంటి నిబంధనలో దేవుడు చూపించింది ఏంటి? కటాక్షాన్ని చూపించాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కటాక్షాన్ని విరిచి వాళ్ళని ఏం చేశాడు? చెరకు పంపించాడు. 12వ వచనం చూడండి, ఎంత చక్కటి వచనమో. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యండి అని చెప్తున్నట్ట. లేని ఎడల మానివేయుడని నేను వారితో చెప్పగా, వారితో అనగా వారు నా కూలికై ఎన్ని ఇచ్చారు? 30 తులాల వెండి తూచి ఇచ్చారట. కాపరి కూలి పని చేయటానికి 30 తులాలు ఇస్తారు, 30 షెకల్స్ ఇస్తారు. కానీ కాపరికి అది ఇచ్చేది. దేవుడు వాళ్ళ బానిస కాదు, కట్టు బానిసకి ఇచ్చేటువంటి కూలి దేవుడు యొక్క కాపరత్వానికి చెల్లించి ఇచ్చారట వాళ్ళు. అంటే దేవుణ్ణి ఏం చేశారు? ఒక కూలివాడిగా ఎంచుకున్నారట వాళ్ళు. దేవుణ్ణి ఒక కూలివాడిగా ఎంచుకున్నారట. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచి అబ్బో, దీన్ని ఏమంటారంటే ఎంతో అబ్బురంగా నాకు ఇచ్చారు ఈ డబ్బులు. నాకు ఏర్పరిచినటువంటి ఆ క్రయధనాన్ని కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులాలు వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పోరేశాను. యెహోవా మందిరాల్లో కుమ్మరి ఎందుకున్నాడు? కుమ్మరివానికి. కనుక యెహోవా మందిరాల్లో మనం కనుక ఇర్మియాని కనుక చదువుకుంటూ వస్తే మనకు తెలిసేది ఏంటంటే, ఈవెన్ ఎహెస్కేల్ని కూడా 8వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే, కుమ్మరి వాళ్ళు ఎందుకున్నారంటే యెహోవా మందిరాల్లో విగ్రహాలను చేయడానికి ఉన్నారట. ఒరే, మీరెంతో అబ్బురంగా నాకు ఇచ్చారు కదా కూలి, ఒక కట్టు బానిసకి ఇచ్చేటువంటి కూలి ఇచ్చారు కదా, దాన్ని తీసుకెళ్ళి మీ విగ్రహాలు చేసే వాళ్ళ మొహాన్ని కొట్టండి రా అంటున్నాడు. నేను మీ విగ్రహాల వంటి వాడిని కాదు, నన్ను సాధుపరచడానికి మీ చేతిలో ఉన్నటువంటి కూలిని కాదు నేను. మీ చేతిలో ఉన్నటువంటి కూలీలు ఎవరంటే మీరు చేసుకున్నటువంటి విగ్రహాలు, వాటి మొహాన్ని కొట్టండి కావాలంటే, వాటి తయారు చేసేటువంటి వాడి మొహాన్ని కొట్టండి కావాలంటే. ఎక్కడ నెరవేరింది ఇది? ఆయనే కాపరిగా వస్తే వీళ్ళు ఏం చేశారు? ఆయన్ని కూలికి యాక్చువల్గా అమ్మేశాట. చాలా జాగ్రత్తగా వినండి. 13వ వచనంలో మనం చదివాము, అది 14వ వచనంలో 2 కర్రల్లో ఒక కర్ర విరిచేశాడు కదా, కటాక్షం అనేటువంటి కర్రను విరిచేశాడు కదా దేవుడు. ఇప్పుడు 2వ కర్ర గురించి విందాం. 14వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు బంధమను నట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికి ఇజ్రాయేల్ వారికి కలిగినటువంటి సహోదర బంధమును భంగం చేయనట్లు వాటిని విరిచితిని. అంటే ఏమయ్యారు? దేవుడి పిల్లలు కూడా ఏమయ్యారు? విడిపోయారు. చెప్పాను కదా అంతకుముందు, విడిపోయినటువంటి దాన్ని, బంధం అనేటువంటి దాన్ని. ఇది మొదటి యాక్షన్ జకర్యా చేయాల్సినటువంటిది. ఏంటంటే ఒక మంచి కాపరిగా జకర్యా యాక్ట్ చేయాలి. ఎందుకంటే దేవుడిని సూచించేటట్లుగా మంచి కాపరిగా జకర్యా యాక్టింగ్ చేయాలి ఇక్కడ. అలా చేస్తే వాళ్ళు ఏం చేశారంటే మొహాన కొట్టినట్టుగా కూలివాడి కూలిచ్చారు. ఇప్పుడు 2వ యాక్షన్ చేయాలి. మనం స్కిట్ అంటాం కదా, మనం కలిసినప్పుడు స్కిట్లు వేసుకుంటాం. ఇందాక దాకా మనం స్కిట్లు వేసామో, 3 నిలబెట్టి అది స్కిట్. అలాంటిదే జకర్యా కూడా, దేవుడు జకర్యాతో కూడా చేయిస్తున్నాడు ఒకటి. ఈ 2వ స్కిట్ ఏంటి? 15వ వచనం నుంచి ఉంది. 2వ స్కిట్లో ఎలా ఉండాలట? అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్టు తీసుకో. ఇప్పటిదాకా ఏంటి? ఒక కాపరి అయిపోయాడు, ఇప్పుడు ఇంకో కాపరిగా నువ్వు యాక్టింగ్ చేయి. ఏలైనగా దేశమందు నేను ఒక కాపరిని నియమించబోతున్నాను, అతడు నశించుచున్నటువంటి గొర్రెలను కనిపెట్టట. అతను
చెదిరిపోయినటువంటి వాటిని వెతకడు, విరిగిపోయినటువంటి దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపుగాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసాన్ని మాత్రం భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయుచుండెను. మందను వీడనాడు పనికి మాలినటువంటి కాపరికి శ్రమ, అతని చెయ్యు కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటి దృష్టికి బొత్తిగా తప్పును. ఇజ్రాయెల్లో కాపరులను లేపుకున్నాడు దేవుడు. ఎవరిని? రాజుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని లేపుకున్నాడు. వీళ్ళు కాస్త ఏం చేశారు? సరైనటువంటి కాపర్లుగా లేరు వీళ్ళు. దేవుడు ఏం చేశాడంటే కాపరిగా ఉండడానికి ప్రయత్నించాడు, కానీ దేవుడిని కూడా తృణీకరించేశారు. తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విడగొట్టాడు, చెరలోకి పంపించాడు. ఈ చెరలోకి పంపించినప్పుడు ఇంకో కాపరి వచ్చాడు వాళ్ళకి. ఎవరు చెరలో కాపరి? ఎవరు ఇప్పుడు? అసిరియలు, బబులోను వాళ్ళు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. 2వ స్కిట్లో వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. అసిరియలు, బబులోను వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారట? అరే వీళ్ళు బలహీనంగా ఉన్నారు, వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఒరే వీడు మంచిగా ఉన్నాడు, వీళ్ళు చాలా వీడిని బాగా కాపుగాయాలి అనుకోరట. చూడంగానే వాడేంటి? నాలిక ఊరుతుంది, నాలుకలో నుంచి లాలాజలం కారుతుందట వాడికి. ఎందుకు? శుభ్రంగా మాంసాన్ని తింటట. అంటే వీడిని కొల్లగొట్టడానికి వస్తాడట. శ్రమ, శ్రమ అంటున్నాడు. వీళ్ళకి శ్రమ అంటున్నాడు. వీళ్ళకి శ్రమ. భయం వేస్తుంది కొన్నిసార్లు. దేవుడు మన చేతులకి ఇచ్చినటువంటి, చేతుల కిందకి ఇచ్చినటువంటి వాళ్ళకి మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? దేవుడు నా జీవితంలో చాలామందిని తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నాకు ఆలోచిస్తుంటాను, వాళ్ళ గురించి నిజంగా ఒక కాపరికి ఉన్నటువంటి హృదయం నాకుందా? వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తానా? అంటే షెపర్డ్ అనేటువంటిది ఇట్స్ యాక్చువల్లీ ఏ ప్రెషియస్ రోల్. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేద్దామా మనం? యోహాను సువార్త 10వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జకరియా గ్రంథం 11వ అధ్యాయం బ్యాక్గ్రౌండ్ దానికి. యోహాను సువార్తకి 10వ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ జకరియా గ్రంథం 11వ అధ్యాయం. ఏమంటున్నాడు ఇక్కడ? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటి వెలుపలకి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడట. ఆయన ఏం చేస్తాడు? ముందుగా నడుస్తాడట. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను, కానీ ఆయన తమతో చెప్పినటువంటి సంగతులు ఎటువో వారు గ్రహించలేకపోయారు. జకరియా గనక అక్కడ ఉంటే ఏమంటాడు? అది అర్థం కాకపోతే జకరియా ఏమంటాడు? ఇదేంటి ప్రభువా అని అడుగుతాడు. కానీ ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోయినా ఏం మాట్లాడతలేదు వాళ్ళు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లా చెప్తున్నట్ట. దేవుడే మళ్ళీ దిగొచ్చి కరుణతో, కటాక్షంతో చెప్తున్నాడు వాళ్ళకి. గొర్రెలు పో ద్వారాన్ని నేనే. నాకు ముందు వచ్చినటువంటి వారందరూ కూడా దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? ఏ ప్రవక్తల గురించి? యెషయా కూడా ఉన్నాడు అందులో. దొంగ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథంలో ఏ దొంగ ప్రవక్తలు అయితే ఉన్నారో, ఏ దొంగ రాజులు అయితే ఉన్నారో, ఏ దొంగ యాజకులు అయితే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా ముందు వచ్చేటువంటి వారందరూ దొంగలు, దోచుకునేటువంటి వారిగా ఉన్నారు. గొర్రెలు వారి స్వరాన్ని వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచునుండును. నాలో ఉన్నటువంటి వాడికి ఏంటి? ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. బయటికి వెళ్ళేటప్పుడు భయపడ్డావు, లోపలికి వచ్చేటప్పుడు భయపడ్డావు.
చక్కగా స్వేచ్ఛగా ఉంటాడు. నేను ఇచ్చేటువంటి స్వేచ్ఛ అట్లాంటిది. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగు చేయుటకు, అది సమృద్ధిగా కలుగు చేయుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకి మంచి కాపరిని. ఏమంటున్నాడు ఇక్కడ? అర్థమవుతుందా? జకర్యా చెప్పినటువంటి కాపరి ఎవరు? నేను గొర్రెలకి మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాట. వీళ్ళందరూ ఏం చేశారు? గొర్రె కనిపించగానే ఏం చేశారు? లాలాజలం ఊరింది వాళ్ళ నోట్లో. ఖైమా కొట్టాలని ప్రయత్నించుకున్నారు. శుభ్రంగా మాంసం తిన్నారు. కానీ ఈయనేం చేస్తాట? తన ప్రాణాన్ని పెడతాట, గొర్రెల ప్రాణం తీయట. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. జకర్యా చెప్తున్నాడు, ఇలాంటి కాపరి వస్తాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే 13వ అధ్యాయంలో 7వ వచనంలో గొర్రెల కోసం మరణిస్తాడని చెప్తున్నాడు కదా, ప్రాణం పెడతాడని చెప్తున్నాడు కదా. పెడతాడో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ 7వ వచనంలో 13:7లో, ఒక నిమిషం ఉండండి, నన్ను కూడా తీనివ్వండి. 13:7లో ఏమనుంది? చదవండి. చదవండి ఇంకా. వింటున్నారా? ఈయన వచ్చినప్పుట జనాలు 2 ముక్కలు అయిపోతారట. జనాలు ఏమవుతారు? 2 ముక్కలు అయిపోతారు ఈయన వచ్చినప్పుడు. అంటే యెరూషలేము దేవుని యొక్క ప్రజల మధ్యలోకి ఈ కాపరి వచ్చినప్పుడు, ఈ ప్రవచనాన్ని జాగ్రత్తగా చూడండి. దేవుని యొక్క సన్నిధి వస్తుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది అనేటువంటిది ప్రాసెస్లో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఆయన వచ్చినప్పుడు యెరూషలేము ఇంకొక కష్టంలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరూ ఆయన అంగీకరించరట. ఆయన ఏం చేస్తాడంటే ప్రాణం పెట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కడా కూడా వెనుదీయక ప్రాణాన్ని పెడతాడట వాళ్ళ కోసం. ప్రాణాన్ని పెట్టినప్పుడు ఆయన ద్వారా కొంతమందిని యాక్చువల్గా దేవుడిలోకి ఆయన రక్షిస్తాడట. ఈయన చనిపోవటం ఎందుకు? 13వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుంచి ఉంటుంది. ఈయన చనిపోవటం ఎందుకుట? ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. ఏంటి ఆ ఊట? ఆయన రక్తం. రక్షించబడినటువంటి సమయంలో మొదటి దినాల్లో ఒక పాట నాకు భలే చాలా బాగా హత్తుకునేది. ఆ పాటను పదే పాడుకుంటూ ఉండేవాడిని నేను. ఆ పాటను పాడుకున్నప్పుడు ఒకసారి నాకు గుర్తు ఏంటంటే, అది నేను తన్మయం అయిపోయి ఆ పాటను పాడుకునే టైంలో పఠామని సౌండ్ వచ్చింది. ఏంటంటే మా ఫాదర్ నన్ను కొట్టాడు. ఎదురా గట్టిగా పాడుతారో వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు మన గురించి, నువ్వు ఈ యేసు పాటలు పాడితే. ఏంట పాట అంటే, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊట ఓ పాపి అందు మునుగుము పాపంబు పోవును
అది ఇంగ్లీష్లో పాడుకుంటూ వచ్చారు. దెర్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమాన్యుయల్స్ వెయిన్స్. ఆయన యొక్క నరాల్లో నుంచి కారేటువంటి ఆ రక్తపు ఊట ఒకటి పారుతోందట. ఫౌంటైన్ అది ఏంటంటే ఒక ఫౌంటైన్, అది ఊట. అది అక్కడ ఏమని ఉంటుందంటే, డియర్ డయింగ్ ల్యాంబ్, ఓ చనిపోతున్నటువంటి ఓ గొర్రెపిల్ల, డియర్ డయింగ్ ల్యాంబ్, నీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ప్రతి ఒక్క దరిద్రుడు కూడా వాడు కడగబడేంత వరకు కూడా దాని శక్తి కోల్పోకుండా ఉండునుగాక అనే ప్రార్థనది. ఎంత బ్యూటిఫుల్ తెలుసా. ద డయింగ్ థీఫ్ రిజాయిస్ టు సీ అంటాడు ఆ పాటలో. అంటే ఏంటంటే, ఆ చచ్చిపోయేటువంటి సిలువు పక్కన ఉన్నటువంటి ఒక దొంగ ఉంటాడు కదా, వాడు ఆ ఊటను చూసిన తర్వాత వాడికి భాగ్యం ఉంటుంది. ఆ ఊటను చూసిన తర్వాత వాడు సిలువ వేయబడినప్పటికీ కూడా వాడు సంతోషిస్తున్నట్టు ఆ ఊటను చూసిన తర్వాత. ఒకడు దౌర్భాగ్యుడిగా ఉన్నాడు, చీల్చబడ్డారని చెప్తున్నాను కదా జనాంగం. ఒకడేమో దమ్ముంటే నిన్ను రక్షించుకో అంటున్నాడు, ఇంకొకడేమో ఆయన్ని ఊటగా చూస్తున్నాడు. డియర్ డయింగ్ ల్యాంబ్, thy precious blood shall never lose its power till all the ransomed ones of God be saved to sin no more. దేవుని చేత విమోచించబడినటువంటి వారందరూ కూడా ఇక ఎన్నటికీ పాపం చేయకుండా ఉండేంత వరకు కూడా నీ రక్తము దాని యొక్క శక్తిని కోల్పోకుండా ఉండును గాక అంటున్నాడు. ఎంత బ్యూటిఫుల్ పాట అది. పన్నెండవ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు ఇక్కడ, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ఏమవుతుంది? ఆత్మను కుమ్మరించిన తర్వాత ఏమవుతుంది అక్కడ? వారు తము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపిస్తారట. ఎక్కడ జరిగింది ఇది? అపొస్తలుల కార్యాల్లో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించిన తర్వాత పేతురు లేచి ప్రసంగం చెప్తాడు. లేచి అక్కడ ఏముంటుందంటే, వారు ఆత్మ ద్వారా గుచ్చబడినటువంటి వారై, మీరు మెస్సాయాను చంపారు అంటాడు పేతురు నిలబడి. దేవుడు ఆయన పంపించాడు కానీ మీరు ఆయన చంపారు అన్నప్పుడు వాళ్ళ హృదయం గుచ్చుకుంటుందిట. రోధించటం మొదలుపెట్టారు. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఒక దినం రాబోతుంది. ఆ దినాన ఈ ప్రవచనం అప్పుడు అయిపోయిందనేటువంటిది కాదు, ఇది కొనసాగేటువంటి ప్రవచనం. పౌలు గారు అంటారు, అన్యజనుల్లో ఉన్నటువంటి నంబర్ అంతా సంపూర్తి అయ్యేటువంటి టైంలో యూదుల్లో అనేక మంది యాక్చువల్గా గుండెలు బాదుకునేటువంటి సమయం వస్తుంది. యూదుల్లో అనేక మంది యేసు ప్రభువుని చూసి రక్షించబడేటువంటి సమయం వస్తుందిట. గుండెలు బాదుకుంటారట, మా మెస్సాయా అయిన మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు, మేము ఆయన తృణీకరిస్తూ వచ్చాం ఇంతకాలం కూడా అనేటువంటి సమయం వస్తుందిట. ఇది అయిపోయినటువంటి ప్రవచనం కాదు, కొనసాగుతున్నటువంటి ప్రవచనం ఇది. దీని యొక్క పరిపూర్ణమైనటువంటి నెరవేర్పు కోసం మనం ఇంకా చూస్తున్నాం. దీని యొక్క నెరవేర్పుని ఇంకా చూస్తూనే ఉన్నాం మనం. అందుకనే జకర్యా గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటో తెలుసా? పేతురు ఏ విధంగా అయితే ఆత్మను కుమ్మరించబడిన తర్వాత లేచి నిలబడి ధైర్యంగా ప్రవచించాడు, అక్కడ సంఘం కూడా యేసు ప్రభు యొక్క సువార్తను ప్రవచించాల్సినటువంటి సమయం అది. మీరు ప్రవచించకపోతే, మనం ప్రవచించకపోతే, మనం సత్య సువార్తని ప్రవచించకపోతే, ప్రకటించకపోతే, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు వాళ్ళు వస్తారు ఇదే సువార్త అని చెప్పేసి, దొంగ సువార్తను తీసుకొచ్చి. మనం నిలబడగలమా? సత్య సువార్తని ప్రకటించేటువంటి వాళ్ళుగా మనం దేవుని యొక్క సన్నిధిని విస్తరింపజేయగలమా? జకర్యా గ్రంథంలో మొత్తాన్ని మనం వడపోసిన తర్వాత మనకు తెలిసేది ఏంటి అంటే, దేవుని యొక్క నిత్య ప్రణాళిక కనిపిస్తుంది మనకి.
నువ్వు ఆగచ్చు. అష్షూరు రాజు ఆగిపోయాడు ఎప్పుడో. బబులోను అడ్రస్ లేకుండా పోయింది సామ్రాజ్యంగా. హింసించినటువంటి నీరో చక్రవర్తి పోయాడు, లేడు. దేవుని ప్రజల్ని ఊచకోత కోసినటువంటి వాళ్ళందరూ చరిత్రలో లేకుండా పోయారు. కానీ దేవుని ప్రణాళికను మాత్రం ఒక్కడు కూడా ఆపలేకపోయాడు. ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది, అది కొనసాగుతూనే ఉంది. అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? నూతన యెరూషలేము వరకు వెళ్తుంది. దాన్ని ఆపలేరు. జకరియా అంటున్నాడు, నీ పేరు రాసుకుంటావా మధ్యలో? ఇలా కొనసాగేటువంటి గీత, దేవుని యొక్క ప్రణాళిక గీత ఉంది కదా, దాని మీద నీ పేరు రాసుకుంటావా? నా పేరు రాసుకున్నా నేను? నీ పేరు నా పేరు రాసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి తగ్గట్టుగా మసలుకుంటున్నామా? మన యొక్క విశ్వాస్యతని దేవుడు నూరంతలుగా ఫలింపజేస్తాడట. ఒక్క యథార్థ ఘటనని మీతో నేను పంచుకొని ముగిస్తాను దీన్ని. రెఫర్మేషన్, దిద్దుబాటు. 16వ శతాబ్దంలో సంఘం అంతా చీకటి యుగంలోకి వెళ్ళినప్పుడు, చీకటి యుగం అని చరిత్రకారులు పిలుస్తారు దాన్ని. ఎందుకంటే వాక్యం చాలామందికి అందుబాటులో లేదు. అడపదడప కనిపిస్తున్నాయి కొన్ని, కానీ వాక్యాన్ని పట్టుకొని నిజంగా చెప్పేటువంటి వాళ్ళని హింసించినటువంటి సమయం అది. అలాంటి సమయంలో మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు నీ దేవుడు లేపుకొని సంఘంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడం జరిగింది. దాన్నే దిద్దుబాటు అంటాం మనం. ఆ దిద్దుబాటు అయిపోయినటువంటి కొన్ని సంవత్సరాలకే చెప్పే కదా తప్పుడు వ్యాఖ్యానాలు వస్తాయని చెప్పేసి దిద్దుబాటులో వాక్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత దాన్ని ఆపలేనప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. నేను చెప్పాను మొన్న ఆ విషయాన్ని గురించి. ఈ లూథరన్స్ ఎట్లా తయారయ్యారంటే, లూథర్ని వెంబడించినటువంటి వాళ్ళు ఎలా తయారయ్యారంటే, కొన్ని సంవత్సరాల్లోనే వెంబడించినటువంటి వాళ్ళలో కొంతమంది ఎలా తయారయ్యారంటే, మనం ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పకూడదు, సువార్త చెప్పటం అనేటువంటిది పాపం అనేటువంటి దాంట్లోకి వెళ్ళారు. అదేంటండి, ఎవరన్నా అనుకుంటారా సువార్త చెప్పడం పాపం అని? బట్ ఆ టైంలో లూథరన్స్ అనుకున్నారు. చరిత్ర ఇది, నేను అబద్ధం చెప్పట్లేదు మీకు. ఎవరి టెరిటరీస్లో వాళ్ళు ఉండి, అంటే లూథరన్ టెరిటరీస్లో ఉన్నప్పుడు ఆ టెరిటరీలో మనం అక్కడ మాత్రమే మనం సువార్త చెప్పాలి, మన టెరిటరీ దాటి బయటికి వెళ్ళి సువార్త చెప్పకూడదు అనేటువంటిది ఒక ఇది నియమం పెట్టుకున్నారు. అట్లాంటి సమయంలో కొంతమంది ఒక యూనివర్సిటీ ఆఫ్ హాల్, ఏంటది? HALLE హాల్, జర్మనీలో ఉంది. కొంతమంది లూథరన్సే వీళ్ళు ఏం చేశారంటే, కాదురా మనం బైబిల్ స్టడీ చేసుకుందామని గ్యాదర్ అయ్యారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? బైబిల్ స్టడీ, బైబిల్ని మనం అధ్యయనం చేద్దామని గ్యాదర్ అయ్యారు. సంఘాలు నిర్జీవం అయిపోయినాయి, లూథరన్ సంఘాలు ఆ టైంలో. కానీ వీళ్ళు మాత్రం చాలా ఉబికేటట్టుగా ఉన్నారు, ఉద్యమం అయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ మధ్యలో ఉందేంటి? వాళ్ళ చేతుల్లో ఉన్నదేంటి? వాళ్ళు అధ్యయనం చేసేదేంటి? వాక్యం. అది ఊరికనే ఉండదు కదా, ఉజ్జీవింపజేస్తుంది. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎలా ప్రకటించాలని ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రకటిస్తారని ప్రార్థన చేస్తున్నారు. అలాంటి సమయంలో డానిష్ రాజు, అతని పేరు ఫ్రెడరిక్. ఏంటి అతని పేరు? ఫ్రెడరిక్. ఈ డానిష్ రాజు ఏం చేశాడంటే, తన భార్య ఉండగానే, ఇతను లూథరనే, పేరుకి క్రిస్టియన్, లూథరన్ ఉట్టిదే, అతనికి లూథర్ చెప్పినటువంటిది ఏమీ వంట పట్టించుకోలేదు, కానీ పేరుకి ధరించుకున్నాడు నామినల్గా క్రిస్టియన్ అని. అతనికి భార్య ఉన్నా సరే చిన్న వయసులోనే చచ్చిపోయింది, పిల్లాడికంటూ చచ్చిపోయింది.
ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో నా మీదకి శాపం వస్తుంది, నేను ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. వాళ్ళ అమ్మగారు మంచి భక్తిపరురాలు. ఆవిడేముందంటే, ఒరే ఒక పని చేయరా, సువార్తని ప్రకటించడానికి ఎవరినన్నా ఎన్నుకొని నువ్వు డబ్బులు ఇచ్చి పంపించాను. ఆ టైంలో వీళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హాల్తో ఆమె కనెక్షన్లో ఉంది, అక్కడున్న బైబిల్ స్టడీతో ఆమె కనెక్షన్లో ఉంది. వాళ్ళకు ఒక లెటర్ రాసి పంపించింది, ఏమండి మా వాడు దుర్మార్గుడు అయిపోయాడు, వాడిని మంచి మార్గంలో పెట్టడానికి నేను కనీసం మిషనరీస్ నన్ను పంపించరా అని చెప్పేసి నేను ఒకటి చెప్పాను, వాడు రెడీగా ఉన్నాడు, మీ దగ్గర ఎవరన్నా భక్తిపరులు ఉంటే కొంచెం పంపించండి. వాళ్ళు ఆల్రెడీ అదే ప్రార్థన చేస్తున్నారు, ఏమో అదే మాటని చెప్పింది వాళ్ళకి వచ్చి. వాళ్ళు చెప్తే ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు పేర్లు చెప్తాను నేను కొంతసేపట్లో చెప్తాను. మేము వెళ్తామండి అని వచ్చారు. సరే వీళ్ళని ఏం చేయాలి, మొదట వీళ్ళకి ఆర్డినేషన్ ఇవ్వాలి, వీళ్ళని ప్రత్యేకపరచాలి. సో వీళ్ళని రాజు ఉన్న చోటికి పంపిస్తే, రాజు ఉన్న చోట బిషప్ ఉన్నాడు కదా, వాడికేమో ఇష్టం లేదా. ఎందుకు, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేటువంటిది తప్పుడు బోధ అనేటువంటిది వాడు నమ్ముతున్నాడు. అందుకని ఏం చేశాడంటే, సరే పిలవండి అని చెప్పేసి మొట్టమొదట అడిగాడు. ఆ బాబు అసలు నువ్వు రక్షణ పొందావా అని అడిగాడు. ఓ ఎస్ పొందాను అన్నాడు ఇతను. నేను మారుమనసు పొందాను, ప్రభు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు అన్నాడు. స్మాష్ ఫినిష్, నువ్వు మారుమనసు పొందడం అనేటువంటిది తప్పు, అది తప్పుడు బోధ, కాబట్టి నీకు నేను ఆర్డినేషన్ ఇవ్వను అన్నాడు. రాజు ఏమో కిటకిటలాడిపోతున్నాడు, ఒరే ఎట్లాగోట్లాగా నేను చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవ్వడానికి నేను ఎవరినన్నా పంపించాలరా, వీడు బిషప్ గారు అడ్డుపడిపోతున్నాడు నాకు అనుకుని ఏం చేశాడంటే, ఇంకొక బిషప్ని పెడతా ఆర్డైన్ చేయడానికి అన్నాడు. అప్పుడు ఆ బిషప్కి భయం వచ్చేసింది, ఒరే నన్ను లేపేసేటట్టున్నాడు, నా పొజిషన్ పోయేటట్టుందని చెప్పేసి ఏమన్నాడంటే, సరే తీసుకురండి వీళ్ళిద్దరిని పంపిద్దామని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించారు. ఈ ఇద్దరిలో ఒక అతనికి అందరూ చచ్చిపోయారు పాపం ఇంట్లో. అయినా సరే సువార్త పట్ల ఎంతో భారం కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళు ఆఫ్రికా వెళ్ళాలి, పడవ అటు తిరిగి ఇటు తిరిగి ట్రావెన్కోర్ వచ్చింది, తమిళనాడు వచ్చింది. అది ఆఫ్రికా వెళ్ళాల్సిన పడవ కాస్త తమిళనాడు వచ్చింది. వీళ్ళు సువార్త ప్రకటించడానికి వస్తున్నారని చెప్పేసి ముందుగానే ఏం చేశారంటే, ఆ లూథరన్స్ చెప్పి పంపించారు, రే వీళ్ళు ఎక్కడైతే బయటకు వస్తారో వీళ్ళు బయటికి రానివ్వకండి, వీళ్ళు సువార్త ప్రకటిస్తారట. దేవుడు పిల్లలు అనబడుతున్న వాళ్ళే వీళ్ళని 3 రోజులు యాక్చువల్గా పడవలోంచి బయటికి రానివ్వలేదు, షిప్లోంచి. చాలా కష్టపడ్డారు, బయటకు వచ్చారు, ట్రావెన్కోర్లో సువార్తను ప్రకటించారు, స్కూల్స్ని స్థాపించారు, చక్కటి పరిచర్యం చేశారు, అనేక మందిని రక్షణ మార్గంలోకి తీసుకొచ్చారు. అతి తక్కువ సమయానికి చనిపోయాడు ఇతను. ఎవరో తెలుసా పేరు? జీగన్ బాగ్. ఎవరు పేరు వినుండరు. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదట ప్రొటెస్టెంట్ మిషనరీ ఎవరు అంటే జీగన్ బాగ్. బార్తలమేయస్ జీగన్ బాగ్ అండ్ హీన్రిక్ ప్లూచో ఇద్దరు వచ్చారు భారతదేశానికి. చాలా కష్టాలు పడ్డారు, తిండి లేదు, చాలా రోజులు పస్తులు ఉన్నారు, మంచినీళ్ళు తాగారు, డబ్బులు ఇవ్వలేదు. రాజుగారు డబ్బులు పంపించారంటే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అది పడవ అది యాక్చువల్గా డబ్బులు పెట్టి అంతా పడిపోయిందండి సముద్రంలో అని చెప్పేవాళ్ళు. పాపం లేవు డబ్బులు, అయినా నమ్మకంగా పరిచర్య చేశారు. 39 ఏళ్లకే జీగన్ బాగ్ చచ్చిపోతాడు భారతదేశంలో. ఎందుకు? ప్రతికూలమైన పరిస్థితులు, మానసిక ఒత్తిళ్ళు, దేవుడు పిల్లలు అంటున్న వాళ్ళే పెట్టినటువంటి ఒత్తిడి వల్ల జీగన్ బాగ్ చచ్చిపోతాడు 39 ఏళ్లకి. పెళ్ళి అవుతుంది 3-4 సంవత్సరాల క్రితమే. పుట్టినటువంటి ముగ్గురు పిల్లల్లో 4-5 సంవత్సరాల్లోనే 2-3 పిల్లలు పుడతారు, అందులో 2 చచ్చిపోతారు, ఒకడు బతుకుతాడు. ఆ ఒక్కడు మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హాల్కి వెళ్ళి అక్కడ చదువుతాడు. చదివిన తర్వాత వచ్చినటువంటి ఫ్రెడరిక్ గారు ఒక మాట అంటాడు, భారతదేశంలో ఫ్రెడరిక్ నగర్ అన్నటువంటి ఒక ప్రదేశం ఉంది, ఆ ఫ్రెడరిక్ నగర్కి నువ్వు వెళ్ళి ఆ డానిష్ కాలనీ అది, ఈ కాలనీని నువ్వు మెయింటైన్ చేస్తావా అంటాడు. ఇతను మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హాల్లో. నేను చేస్తానంటాడు. ఎవరు? జీగన్ బాగ్ కొడుకు. ఆ ఫ్రెడరిక్ నగర్ అనేటువంటిది వచ్చి అక్కడ డానిష్ కాలనీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో
బ్రిటన్ నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ భారతదేశంలో అడుగు పెడతానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ బ్రిటిష్ వాళ్ళు అతను చంపడానికి ప్రయత్నిస్తుంటారు. జీగన్ బాగ్కి అతని గురించి తెలుస్తుంది. బ్రిటన్ నుంచి వచ్చినటువంటి మిషనరీ, భారతదేశానికి బ్రిటన్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గురించి జీగన్ బాగ్ కొడుకు తెలుస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఏం పర్లేదు, బ్రిటన్ వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు కదా, నువ్వు డానిష్ కాలనీలోకి రా, నీకు పాస్పోర్ట్ ఇస్తామన్నారు. డానిష్ పాస్పోర్ట్ ఇచ్చి ఆ ఫ్రెడరిక్ నగర్లోకి తీసుకున్నారు. అతను కట్ చేస్తే ఈ మిషనరీ విలియం కేరీ అయ్యాడు. మనం పట్టుకుంటున్నటువంటి బైబిల్స్లో తర్జుమా చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు. జీగన్ బాగ్ తమిళ్లో బైబిల్ని తర్జుమా చేస్తే ఆ సమయంలో తెలుగు వాళ్ళు అడిగారట జీగన్ బాగ్ని, అంటే తండ్రి అయినటువంటి జీగన్ బాగ్ని అడిగారట, తెలుగు వాళ్ళకు కూడా బైబిల్ ఇవ్వు అని. వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు జీగన్ బాగ్. తెలుగు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు జీగన్ బాగ్. చచ్చిపోయాడు 39 ఏళ్ళకి. కానీ తర్వాత వచ్చినటువంటి ఆయన ప్రార్థన ఫలితంగా వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఈరోజు తెలుగు బైబిల్ మనం చేత్తో పట్టుకున్నాం. జీగన్ బాగ్ పేరుంది ఇక్కడ. నమ్మకంగా ఉన్నాడు. కేరీ లాంటి గొప్ప మిషనరీ, ప్రపంచం అంత గొప్ప మిషనరీని మళ్ళీ చూడలేదు విలియం కేరీ తర్వాత. అంత గొప్ప మిషనరీని యాక్చువల్గా తన కారకుడయ్యాడు. ఆ మిషనరీ చక్కటి పరిచర్య చేయడానికి జీగన్ బాగ్ కారకుడయ్యాడు. హౌ అబౌట్ అస్? జకరియా అంటున్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో మీరు భాగంగా నిలబడండి, నూతన యెరూషలేము వరకు చూస్తారు మీరు. జకరియా ఈరోజు మనతో మాట్లాడేటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా నువ్వు నీ పేరు రాసుకుంటున్నావా? బిస్కెట్లకు ఆశపడకుండా, సాతాను వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడకుండా దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ నమ్మకంగా ఉంటావా? నీ నమ్మకత్వాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలుసా? నిత్య రాజ్యం వైపు వరకు నీ విషయం చెప్పుకునేటట్టుగా. జీగన్ బాగ్ చచ్చిపోయి చాలా కాలం అయింది. 1716లోనే ఎప్పుడో చచ్చిపోయాడు జీగన్ బాగ్. కానీ ఇప్పటికీ మనం పేరు చెప్పుకుంటున్నాం. ఆయన కాసినటువంటి ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. మన చేతిలో పట్టుకున్నటువంటి బైబిల్స్ ఇవన్నీ పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫలాలు ఇవన్నీ కూడా. మరి మనము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పట్టణం ప్రాకారం కూలిపోయినా సరే, పరరాజు పరిపాలిస్తున్నా సరే, దుష్టుడు సంఘంలో ఏలుబడి చేస్తున్నా సరే, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందామా? నమ్మకంగా నిలబడ్డామా? ప్రార్థన చేసుకుందాం. పట్టణము పట్టణము ప్రాకారములు కాల్చబడి కూల్చబడెన్, పరరాజు పాలనలో పరిచర్య పావనమా. పరరాజు పాలనలో పరిచర్య పావనమా. ఓ యువకుడా, ఓ యువతీ, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా, ఓ యువతీ, తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నులనేతి పైరుల చూడు, కోయగలేరెవ్వరు. కన్నులనేతి పైరుల చూడు, కోయగలేరెవ్వరు. ఓ యువకుడా, ఓ యువతీ, తినుచు త్రాగుచు సుఖింతువా. ప్రభువా, దర్యావేషు ఏలుబడి అన్న మాట వింటేనే గుండె పగిలిపోతుంది. సియోను రాజు ఆయన మా అడ్రస్ లేనటువంటి జనాంగంగా ఉండటం మాకు ఇష్టం లేదు.
నీ నిత్య ప్రణాళికలో భాగస్థులం అన్నట్టుగా కాకుండా మమ్మల్ని పక్కదారి పట్టించేటువంటి దుష్టుడు బిస్కెట్లు వేస్తున్నాడు. ఆ బిస్కెట్ల కోసం మేము పరిగెత్తి చాలాసార్లు ప్రభువా మీరు చేసేటువంటి అద్భుత కార్యాలు, జనాల్ని మార్చేటువంటిది, మీ రాజ్యాన్ని వ్యాపింపజేసేటువంటిది, మీ రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి ప్రక్రియ, మీ సన్నిధిని విస్తరింపజేసేటువంటి ప్రక్రియలో భాగస్థులు అనేటువంటి సంగతి మర్చిపోతున్నాం. దేవా, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మీ మందిరాన్ని కట్టడంలో సజీవమైనటువంటి రాళ్ళం అని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. జీవం కలిగినటువంటి రాళ్ళుగా, జీవింప చేయబడినటువంటి రాళ్ళుగా మీ మహిమను మేము కీర్తించటానికి సహాయం చేయండి. జీగన్బాగ్ మీ నిత్య ప్రణాళికలో పేరు ఉండిపోయింది. అక్కడ మేము చేయవలసినటువంటి, మీరు మాకు అప్పగించినటువంటి బాధ్యతను కూడా ప్రభువా మేము మీ యొక్క కృపతో, మీ యొక్క శక్తితో నిర్వర్తించడానికి మీ చేత బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అనిపించుకునే విధంగా కృప చూపించ. మేము నిత్యరాజ్యం యొక్క వెలుగులో మా ప్రతి దినాన్ని గడపటం మాకు నేర్పించండి. ప్రతి దినంలో మేము నిత్యరాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయండి. మమ్మల్ని శుద్ధి చేయండి, కడగండి. జీవపు ఊట మీ దగ్గరకు వస్తున్నాం. మమ్మల్ని శుద్ధి చేసేటువంటి ఊట మీ దగ్గరకు వస్తున్నాం. దేవాశ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకు. ఆమేన్. థ్యాంక్ యూ.